హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్లో ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా తాజా రాజకీయ విశ్లేషణ కూడా చేయడం జరుగుతుంది. మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మరి ఓడిపోయిన తర్వాత మరి 2024లో ఏ విధంగా అయితే ఓడిపోయిందో, ఏ కులాల ఓట్లయితే ఓడిపోయిందో ఆ కులాలతోనే, ఆ కుల సమీకరణలతోనే 2029లో అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పటి నుంచే మరి ఏదైతే మీరు చూసారో లేదో, మీరు గమనించారో లేదో, దాదాపు 4, 5 నెలల క్రితం మరి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో, అలాగే రాజమండ్రిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ప్రతినిధులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను పిలిచి అక్కడ భారీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్కు సంబంధించిన మరి పార్టీని ఏ విధంగా మరి దళితులకు మరి గిరిజనులకు పార్టీని దగ్గరికి తీసుకెళ్ళాలి, వారి మన్నలు ఎలా పొందాలి, ఏదైతే 2024లో ఎందుకు మనం ఓట్లు కోల్పోయామో, వారికి చేసిన మన పనులను ఏ విధంగా మనం వివరించలేకపోయామో వారికి వివరించే విధంగా ఖచ్చితంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మరి ఎస్సీ ఎస్టీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మరి ఒక 4, 5 నెలల క్రితం కూడా మరి బ్రాహ్మణ వైశ్య మరి కులాలతో కూడా మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి త్వరలోనే కాపు కులాలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసేట్లు వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరి పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను మరి ఖచ్చితంగా మొత్తం 100% క్రెడిట్ వైసీపీ పొందే విధంగా ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్న సమాచారం. అలాగే రాయలసీమలోని కొంతమంది రెడ్లు ఏదైతే ఉన్నారో మరి వారిని కూడా వైసీపీ వైపు తిప్పుకునే విధంగా వారితో కూడా మరి వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లాలోని పెద్దరెడ్లు అంటారు వీళ్ళనైతే, మరి ఈ పెద్దరెడ్లతో కూడా 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఇప్పటి నుంచే మరి వారైతే పావులు కదుపుతున్న సమాచారం. మొత్తానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఏ విధంగా అయితే మరి కాపుల వల్ల, ఎస్సీ ఎస్టీల వల్ల మరి అలాగే మరి కొంతమంది వర్గాల్లో ఓట్లు కోల్పోయిందో ఆ వర్గాల్లో మళ్ళీ మన్నతు పొంది ఖచ్చితంగా ఓట్లు రాబట్టుకునే విధంగా 2029కి అయితే ఎలక్షన్కి సమాయత్తమవుతుంది. మొత్తానికి మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ప్రజా వ్యతిరేకత పాలనను మొత్తంగా క్రెడిట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే విధంగా మరి పావులైతే కలుపుతుంది. మరి రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, అలాగే మరి కొన్ని నియోజకవర్గాల్లో మరి పర్యటనలు కూడా చేసే విధంగా మరి పార్టీ అయితే రూట్ మ్యాప్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కులానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి 2029లో అధికారమే లక్ష్యంగా కుల సమీకరణలతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ప్రజలు ఇలా కుల సమీకరణలతో వెళ్తే ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది 2029లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.